సత్వ గుణము కలిగినటువంటి గ్రహాలు రవి, చంద్ర, గురువు. ఈ మూడు గ్రహాలు రవి అష్టమ స్థానంలో, చంద్రుడు చతుర్థంలో, గురువు ద్వితీయంలో ఉన్నారు. ఈ మూడు గ్రహాలు ఉన్నటువంటి ప్లేసులు అష్టమ, చతుర్థ, ద్వితీయ భావాలను తెలియజేస్తుంది. కాబట్టి నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి తులారాశి, మిథున, వృశ్చిక, మేష ఈ 4 రాశులకు ఐశ్వర్య సిద్ధి యోగం లభించబోతుంది. ఐశ్వర్య సిద్ధి యోగం అనేది లభించినప్పుడు అసలు ఏం జరుగుతుంది? అనతి కాలంలోనే అతి ఎక్కువగా డబ్బు సంపాదన అనేది పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణ బాధలు తీరిపోతాయి. అదేవిధంగా సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలలో కోర్టు వ్యవహారాలలో మీకు విజయం తప్పకుండా లభిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా సమసిపోతాయి. దీంతో పాటు వ్యాపారాలలో నష్టాలు జరుగుతున్నటువంటి వారికి ఆ నష్టాలను పూరించే అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయి. తులారాశి, మిథున, వృశ్చిక, మేష